నేతలు ఊరిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నామినేషన్లు దాఖలకు రేపే ఆఖరు కావడంతో అధిష్టానం పిలుపు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. సీటు గ్యారంటీ అనే నమ్మకంతో కొందరు ముందే అఫిడవిట్లు సిద్ధం చేసుకుంటుండే ఇంకొందరు అధిష్టానం కబురు కోసం అమరావతి పరిసరాల్లో మకాం వేశారు. చంద్రబాబు ఇవాళ తేల్చేస్తారా, వడపోత చేసి ఆఖరి నిమిషంలో ప్రకటిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ల గడువు సోమవారంతో ముగియనుంది. 5 స్థానాలకు గాను ఒక స్థానానికి జనసేన తరపున నాగబాబు నామినేషన్ వేశారు. మిగతా 4 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. అభ్యర్థిత్వాలకు సంబంధించి పార్టీ అగ్రనాయకత్వం ఇంతవరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఈ నెలాఖరుతో పదవీకాలం పూర్తవుతున్న అశోక్ బాబు, యనమల దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తుల్లో ఎవరికైనా మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అనే స్పష్టత కూడా ఇంతవరకు రాలేదు. కొత్త ఆశావహుల జాబితా కూడా పెద్దగానే ఉంది. ఆశావహులు చంద్రబాబు, లోకేష్ ను కలిసి ఒక్క ఛాన్స్ అంటున్నా ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఏ ఎంపికైనా కుల, మత, ప్రాంత సమీకరణాలు బేరీజు వేసుకుని వడపోత ప్రక్రియ పూర్తి చేసే చంద్రబాబు చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఉత్కంఠ రేపుతోంది. సామాజిక సమీకరణాల కోణంలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని భావిస్తే దేవినేని ఉమా, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు, గొట్టిపాటి రామకృష్ణ, పోతినేని శ్రీనివాసరావు తదితరులు గత సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారి జాబితాలో ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మధ్య తీవ్ర పోటీ ఉంది. పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీటు త్యాగం చేశారు. మంతెన సత్యనారాయణరాజు గత 5 ఏళ్లు చంద్రబాబు పర్యటనల సమన్వయకర్తగా వ్యవహరించారు. నాటి ప్రభుత్వ బెదిరింపులు, దాడులు, ప్రలోభాలను తట్టుకుని అధినేత ప్రతి పర్యటన, సభ విజయవంతం చేయటంలో తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్సీగా 3 రాజధానుల బిల్లు విషయంలో పార్టీ పట్ల తన విధేయత చాటుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. ఇద్దరూ పార్టీకి విధేయులుగానే ఉంటూ వచ్చారు. పీతల సుజాతకు నామినేటెడ్ పదవుల భర్తీ తొలి జాబితాలో వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల జీవో విడుదల కాలేదు. ఆ పదవికి ఎక్స్ అఫీషియోగా సిట్టింగ్ మంత్రి ఉండాలనే నిబంధన ఉండటంతో పీతల సుజాతకు ప్రత్యామ్నాయ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎస్సీల్లో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వదలిస్తే జవహర్ కు, మాల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే పీతల సుజాతను అదృష్టం వరించనుంది. ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు విషయంలో పక్కపక్కనే ఉన్న చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో ఒక్కటి కూడా మాల సామాజిక వర్గానికి ఇవ్వటం కుదరలేదు. చెంతనే ఉన్న కృష్ణా జిల్లాలో కూడా 3 ఎస్సీ స్థానాల టికెట్లు మాదిగ సామాజిక వర్గ నేతలకే వచ్చాయి. ఒక్క సీటైనా మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలు విజ్ఞప్తి చేయగా ఎమ్మెల్సీల సర్దుబాటులో పరిశీలిద్దామని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. ఈ కోణంలో తనకే అవకాశం దక్కుతుందనే ఆశతో పీతల సుజాత ఉన్నారు. ఇక తెలుగుదేశం ఎప్పుడూ ప్రాధాన్యమిచ్చే బీసీలో ఒకరికి అవకాశం దక్కుతుందా లేదా ఇద్దరికా అనే చర్చ జరుగుతోంది. బీద రవిచంద్ర, రెడ్డి సుబ్రహ్మణ్యం, బుద్ధా వెంకన్న, తిప్పేస్వామి, ముస్లిం బీసీ కోటాలో నాగుల్ మీరా గట్టిగా పోటీ పడుతున్నారు. బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, తిప్పేస్వామి గతంలో మండలిలో 3 రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా నిలబడి పార్టీ పట్ల విధేయత చాటుకున్నారు. ఉభయ గోదావరి, కోస్తాంధ్రలో సామాజిక వర్గాల భర్తీ మేరకు ప్రాంతాలకు అనుగుణంగా బీసీ అభ్యర్థి భర్తీ ఉండే అవకాశం ఉంది. వడపోతల ప్రక్రియలో గతంలో ఎవ్వరూ ఊహించిన వారికి అవకాశం కల్పించిన చరిత్ర ఉండడంతో కొత్త పేర్లు పరిశీలనకొస్తాయని మరికొందరు ఆశావహులు ఎదురు చూస్తున్నారు.